శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి మాస ఫలితాల్లో ముఖ్యంగా కొత్త సంవత్సరం రాబోతుంది మనకి. కాబట్టి ముందుగా మీ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మనకి ఈ యొక్క జనవరి మాసంలో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకున్నట్లయితే, మేషరాశిలో గురువు, అదేవిధంగా కన్యారాశిలో కేతువు యొక్క సంచారము, వృశ్చికంలో శుక్రుడు బుధుడు సంచరిస్తున్నారు, ధనస్సులో రవి మరియు కుజులు, మకరంలో శని భగవానుడు, అదేవిధంగా మీనంలో రాహువు. అయితే గ్రహాలు ఈ నెల ఏ ఏ సమయాల్లో ఏ ఏ తారీఖుల్లో మారుతున్నాయని చూసుకున్నట్లయితే, 8వ తేదీ బుధుడు ధనస్సులోకి మారుతున్నాడు. అంటే ఆల్రెడీ ధనస్సులోకి వచ్చి వెనక్కి వెళ్ళి మళ్ళీ వస్తున్నాడు అన్నమాట, మారుతున్నాడు. రెండవది ఏమిటి అంటే 15వ తేదీ ఈ యొక్క రవి భగవానుడు మకర సంక్రమణము అంటారు, సంక్రాంతి వచ్చింది కాబట్టి. అయితే నేను మీకు ఆ 15వ తేదీ ఒక రెమెడీ చేసుకోవడం వల్ల ఒక అద్భుతం జరుగుతుంది. అది నేను మీకు ఎండింగ్లో మీకు వివరిస్తాను. అలాగే చూసుకున్నట్లయితే 19వ తేదీ వృశ్చిక రాశి నుంచి శుక్రుడు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. మీకు 2లో కేతువు, కానీ గురువు దృష్టి ఉంది రాశి మీద, సప్తమంలో శని ఉన్నాడు. ఇదేమిటి? పార్ట్నర్స్ మూలంగా లేదా జీవిత భాగస్వామి మూలంగా, సామాజికమైనటువంటి విషయాల మూలంగా మీరు కొంత స్ట్రెస్ అవుతారు సింహం వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. 2లో కేతు, సింహానికి కేతు శుభుడే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఆధ్యాత్మికమైనటువంటి విషయాల మూలంగా, ఆ విషయాలకి లేదా ఆ విషయాల మూలంగా ధన వ్యయము ధన ఆదాయము రెండు ఉంటాయి. భాగ్య గురువు పుణ్యక్షేత్ర దర్శనం చేయడం ద్వారా మీ పూర్వజన్మ పుణ్యము, ఆ యొక్క భోగము మరలా లభిస్తుంది. ఎప్పుడైనా గురువు కనుక 9వ స్థానంలో సంచరిస్తున్నాడా, పుణ్యక్షేత్ర దర్శనం చేసే అంత గొప్ప మరొకటి ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కాస్త భూములు, గృహాలు, వీటి మీద మీరు గతంలో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటిది ఇప్పుడు కాస్త మంచి ప్రైజ్, మంచి గ్రోత్ చూస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త కుటుంబ సభ్యులతో కొంచెం దూరంగా ఉండవలసిన పరిస్థితి, ఎక్కువగా బయట తిరగవలసిన పరిస్థితి, ఇటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. సంతానం పట్ల లేదా సంతానం కోసము రాజకీయ సంబంధించినటువంటి అంశాలలోని కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్తో కూడా కొంతవరకు ఘర్షణలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే 15వ తేదీ తర్వాత మీరు ఏవైతే కోర్టులో ఉండేటువంటి కేసెస్ కావచ్చు, 15వ తేదీ తర్వాత మీరు నిలబెట్టుకుందాం అనుకుంటుంటారో కొన్ని గెలిచి అవి మీకు సపోర్ట్ని ఇస్తాయి 15వ తేదీ తర్వాత. అలాగే మరొక విషయం ఏంటంటే, 7వ స్థానం శని భగవానుడు ఉన్నాడు కాబట్టి వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కాస్త ఆలస్యం అవుతుంది. కానీ వివాహం జరిగినటువంటి వారికి మీ యొక్క జీవిత భాగస్వామి కోసం మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు, అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రిలేటెడ్, బ్యాంకింగ్ రిలేటెడ్, విద్యా సంబంధించినటువంటి సంస్థలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్ యొక్క సహకారం ద్వారా మీకు ఉద్యోగం లభిస్తుంది, కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ అవకాశాలు మీ యొక్క సహకారం కావచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ యొక్క సహకారం ద్వారా కూడా లభిస్తాయి అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఇక్కడ మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? పంచమంలో రవికుజులు ఉన్నారు, అది కూడా 15వ తేదీ వరకు రవి అక్కడే ఉంటాడు కాబట్టి సూర్య భగవానుడిని చూస్తూ, అందులో ముఖ్యంగా నేను మీకు ఆఖరిలో చెప్తానన్నాను సూర్యుడికి సంబంధించిన రవి సంక్రమణం రోజు ఏం చేయాలని. మీరు ప్రత్యేకంగా రవి సంక్రమణం రోజు సూర్య భగవానుడిని చూస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టకం చదువుకోండి. లేదంటే ఆ ఒక్కరోజు చదువుకోవాలి, ఈ నెలంతా చదువుకోవచ్చు అంటే ఈ నెలంతా కూడా హ్యాపీగా చేయొచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం కనుక చదువుకున్నట్లయితే శత్రు బాధ, సంతాన అభివృద్ధి, మంత్ర
అనుష్ఠానం చేస్తున్నటువంటి యొక్క ఫలితాలు చక్కగా రావడం అనేటువంటిది మీరు చూస్తారు. రవి సంక్రమణం జరిగే రోజు 15 జనవరి రోజు ఒక పరిహార మార్గం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది అందరికీ అనేటువంటిది నేను మీకు మొదట్లో ప్రస్తావించాను. ఇప్పుడు దాని గురించి చెప్తాను. అదేమిటి అంటే 15వ తేదీ ఉదయమే సరిగ్గా మనకి సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తుంటాడు. ఇలా ప్రవేశించేటప్పుడు ప్రధానంగా మకర రాశి అనేటువంటిది మనకి కర్మస్థానముగా చెప్తూ ఉంటారు. అంటే కర్మకు సంబంధించినటువంటి రాశి. ఈ కర్మకు సంబంధించినటువంటి రాశుల్లో మకరము, కుంభము, అందులో ప్రధానమైనటువంటిది మకరం. ఈ ధనుర్మాసాన్ని కంప్లీట్ చేసుకుని మకరంలో అంటే కర్మరాశిలోకి ఆత్మకారకుడు ప్రవేశిస్తున్నాడు. ఈ సంక్రమణానికి జ్యోతిష్ శాస్త్రంలో, మన శాస్త్రాల్లో, పురాణాల్లో అన్నిట్లో కూడా ఒక విశేషమైనటువంటి చెప్పబడింది. ఏమిటది అంటే, ఎవరైతే ఈ సంక్రమణం రోజు, కామన్గా అందరం ఏంటి సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగరేసుకుంటాము, పూజ చేసుకుంటాము, రకరకాలు ఉంటాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, ఎవరైతే ఉదయం నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని మీ ఇష్టదైవాన్ని పూజిస్తారో, చాలామంది పూజించడం అంటే ఏముందండి అనుకుంటాం, కానీ శాస్త్రంలో పూజ అనేటువంటి దానికి అర్థం ఏం చెప్పింది, వేదం యొక్క అర్థం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పూర్వ వైభవము ఏ కర్మ చేయడం ద్వారా జనిస్తుందో దాని పేరు పూజ అట. పూర్వ వైభవము ఏ కర్మ చేయడం ద్వారా జనిస్తుందో దాని పేరు పూజ. అంటే చూడండి, కొంతమంది అంటుంటారు, ఏమండి మేము పలానా ఒకప్పుడు అలా బ్రతికామండి, ఒకప్పుడు ఇలా బ్రతికామండి, మేము చాలా వైభవంగా ఉండేది, కానీ మరలా మేమన్నీ కోల్పోయామంటే శాస్త్రం చెప్పినటువంటిది, వేదం చెప్పినటువంటి అర్థం పూజ. ఆ పూజని సంక్రమణం రోజు కనుక చేసినట్లయితే మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకుంటారా, మీ ఇష్టం. బెస్ట్ సూర్య నమస్కారాలు చేసుకోవడం అన్నిటికంటే ఉత్తమం. పితృదేవతలకు చేసుకోవడం ఇంకా అన్నిటికంటే ఉత్తమం సంక్రమణం రోజు. ఎందుకంటే రాశి సంక్రమించేటప్పుడు అందులో ప్రత్యేకంగా మనకి 12 రాసుల్లోనే సూర్యభగవానుడు సంక్రమిస్తుంటాడు. 12 రాసుల్లో సంక్రమించేటప్పుడు చేయొచ్చు, కానీ మకరంలో సంక్రమించేటప్పుడు మరింత విశేషం. ఎందుకు అంటే కర్మ స్థానాల్లోకి సూర్యభగవానుడు వెళ్తున్నాడు కావున. అదేవిధంగా స్వయం పాకము అంటే బియ్యము, 2 రకాల కూరగాయలు, పప్పు, చింతపండు, అదేవిధంగా మిరపకాయలు, ఇట్లాంటివన్నీ కూడా ఇస్తారు, ఉప్పు, ఇవన్నీ కూడా. ఇక మరొక విషయం ఏంటంటే, సంక్రమణం రోజు ప్రత్యేకంగా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉదయం పూట ఉండి మధ్యాహ్నం తినొచ్చు, కావాలంటే స్వీకరించవచ్చు. ఉపవాసం ఉండలేనండి, నేను చాలా ఇబ్బందిగా ఉంది, నా ఆరోగ్యం సహకరించదు అనేటువంటి దానికి శాస్త్రం చాలా స్పష్టంగా బాలులకి అంటే చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి, అనారోగ్యంతో ఉండలేని అనుకునేటువంటి వారికి ఏమీ ఉపవాసం ఉండాలని చెప్పి లేదు అని చెప్పి నియమాలు చెప్తున్నాయి మన ధర్మసింధు, నిర్ణయ సింధు పుస్తకాల్లో. అయితే ప్రత్యేకంగా ఈ యొక్క సంక్రమణం జరుపుకున్నప్పుడు జరిగే ముఖ్యమైన ఫలితం ఏమిటి అంటే, జాబ్ స్టెబిలిటీ లేదు అని బాధపడుతుంటారు చూసారా. ఏమంటే నాకు ఏ ఉద్యోగంలో స్టెబిలిటీ లేదు, నా కర్మేంటి ఇలా ఉంది, నా రోజులు అసలు ఎప్పుడు మారుతాయి, నేను అసలు ఏం చేసినా కలిసి రావట్లేదు అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ యొక్క ఆత్మకారకుడు ఎప్పుడైతే కర్మస్థానంలో ప్రవేశిస్తుంటాడో ఖచ్చితంగా వస్తుంది. అందులో ప్రత్యేకంగా జాబ్ రావట్లేదు, జాబ్ సంబంధించిన ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు గుర్తుపెట్టుకోండి, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనే నామాన్ని మినిమం 1 అవర్ చేయండి. అదేవిధంగా సంపదలు లేవండి, ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోవచ్చు. లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అనే నామం కూడా చేసుకోవచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్నాం అనుకునేటువంటి వారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మషనాశిని అయి నమః అనేటువంటిది చేసుకోవచ్చు. ఇలా మనకి లలితా సహస్రనామాల్లో 1 కాదు 1000 నామాలు చెప్పబడింది. నువ్వు దేనికి ఏ నామాన్ని చేసుకుంటావు. ఎలా అయితే మనం ఒక అనారోగ్య సమస్యలో ఉన్నప్పుడు మెడికల్ షాపుకి వెళ్ళి మీకు ఏ యొక్క ఔషధం తీసుకుంటే మీ యొక్క అనారోగ్యం సమస్య పోతుందో, అదేవిధంగా అమ్మవారి యొక్క నామాలన్నీ కూడా మన పాపకర్మలను తొలగించి మనల్ని ఒక గొప్ప మార్గం వైపు నడిపించడానికి, దీనికి మీరు ఏదో పెద్ద పెద్దవి ఏమో చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, కేవలం అమ్మవారి సన్నిధిలో కూర్చొని కుంకుమతోనో అక్షింతలతోనో ఒక్కొక్క నామాన్ని అనుకుంటూ పూజ చేయొచ్చు. అయితే ఇక్కడ ఈ యొక్క నామస్మరణ ద్వారా సంక్రమణం రోజు ఇవి మీరు పొందవచ్చు శాస్త్రం చెబుతున్నటువంటిది. చాలామంది అడుగుతుంటారు, ఏమండి మా పెద్దవాళ్ళ ఇంట్లో చనిపోయి సంవత్సరం
అవుతుంది, ఇంకా సంవత్సరం అవ్వలేదు, 1 మంత్ అయింది, 2 మంత్స్ అయిందని చెప్తుంటారు. దీనికి కూడా నేను మీకు చెప్పి ముగిస్తాను. 11 రోజులు మాత్రమే నియమము. 11వ రోజు తర్వాత మీరు జపాలు తపాలు కామన్గా ఇంట్లో చేసుకునే నిత్యదేవత ఆరాధన ఆలయానికి వెళ్ళవచ్చు కూడా. అందుకే చూడండి 11వ రోజు మనం ఆలయంలో నిద్రించమని చెప్తారు. ఎందుకు అంటే ఆ రోజు నుంచి నువ్వు ఆలయ దర్శనం చేయవచ్చు, ఇంట్లో దీపం వెలిగించవచ్చు అని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చాలామంది పూజలు చేస్తూ మాకు ఫలితం రావట్లేదు అనడానికి కారణం ఒకటే. ఇలా తెలిసి తెలియక ఆ సంవత్సరం పాటు దీపం వెలిగించకపోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ బాగా ఫామ్ అయిపోతుంది ఇంట్లో. అప్పుడు మీరు చేసే పూజలు ఎనర్జీ సరిపోదు ఒకటి. రెండవది అంటూ ముట్టు శుచి ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఇవి పాటించకుండా మీరు ఎన్ని పూజలు చేసినా దాని ఎనర్జీ అక్కడ సరిపోదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 1 అడుగు 2 అడుగులు ముందుకు వేస్తున్నారు, 4 అడుగులు వెనక్కి వేస్తున్నారు. ఎప్పటికి చేరుకుంటారు మీరు మీ యొక్క గమ్యానికి? 4 అడుగులు వెనక్కి వేయడం అంటే మీరు చేసే పూజకి తగ్గట్టుగా మీరు ఇంట్లో పాటించట్లేదు, అంటూ ముట్టు శుచి అనేటువంటివి పాటించట్లేదు. ఇవి పాటించకుండా మీరు ఎన్ని పూజలు చేసినా 2 అడుగులు ముందుకి 2 అడుగులు వెనక్కిలాగే ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఇవి పాటించండి. ఈ యొక్క 15వ తేదీ మకర సంక్రాంతి సంక్రమణం రోజు మీ యొక్క శక్తి కొద్దీ మీరు ఎంత దానం చేస్తారో దానం చేస్తూ, ఎంత గోసేవ చేస్తారో చేయగలుగుతూ, ఎంత నామస్మరణ చేస్తారో చేయగలిగి మీ యొక్క జీవితాలను ఉద్ధరించుకోవాలని, ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.